విశాల భారతం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. లెక్కకు మించిన కులమతాలు, విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు, అనేక రాజకీయ వైరుధ్యాలు, నేతలపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు, రాజకీయాలపై ఓ విధమైన ఏహ్యభావం, రాష్ట్రాలపై వారసత్వ కుటుంబాల ఆధిపత్యం, ప్రాంతీయ పార్టీలకు పెరుగుతున్న ఆదరణ, ఉనికి కోల్పోతున్న జాతీయ పార్టీలు. ఇలాంటి పరిస్థితులున్న చోట ఒకే ఒక్కరు తానే ఓ గ్యారంటీ అని ప్రకటించి ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచి గెలిచారు. నాయకత్వానికి అసలైన అర్థం చెప్పారు. సమనాయకుల రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడిగా మారారు. ఎన్నికల ప్రచార వ్యూహాలతో ఓట్లు రాబట్టుకోవడంలోనూ ఫలితానంతర పరిణామాలను అంచనా వేసి తనకు అనుగుణంగా మార్చుకోవడంలో ఆరితేరారు. అంతిమంగా ఓ చరిత్ర సృష్టిస్తున్నారు. తనకు అవసరమైనప్పుడు చరిత్రే కొందరిని సృష్టిస్తుందన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఆయనే ప్రధాని మోదీ. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 1984 తర్వాత నుంచి దేశంలో సంకీర్ణ రాజకీయాలే. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 404 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఇంకెప్పుడు దేశంలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ సాధించలేదు. 2014 వరకు దేశంలో సంకీర్ణ రాజకీయాల శకమే నడిచింది. 1989, 2014 మధ్య కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలకే సారథ్యం వహించాయి. కానీ 2014లో రాజకీయం మారిపోయింది. దేశంలో బీజేపీ అతిపెద్ద జాతీయ పార్టీగా నిలిచింది. జాతీయ పార్టీలు దేశం మొత్తం కలిపి 200 సీట్లు సాధించడమే కష్టంగా ఉన్న అప్పటి పరిస్థితుల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 272 స్థానాల కన్నా ఎక్కువగా 10 చోట్ల గెలుపొంది మిత్రపక్షాలతో పని లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థితిలో నిలిచింది. వరుసగా 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత బీజేపీ ప్రధాన అభ్యర్థిగా మారి దేశవ్యాప్తంగా మోదీ పెంచుకున్న చరిష్మాతోనే ఆ ఘన విజయం సాధ్యమైందన్నది అంగీకరించి తీరాల్సిన నిజం. ముఖ్యమంత్రిగా గుజరాత్ను అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించిన విధానం దేశవ్యాప్తంగా ఆదరణ పెంచింది. గుజరాత్ మోడల్ 2014లో ఎన్నికల నినాదంగా మారింది. సొంతంగా కావలసిన మెజారిటీ సాధించినప్పటికీ 2014లో క్యాబినెట్ లో మిత్రపక్షాలకు చోటు కల్పించారు ప్రధాని. మిత్రపక్షాలను కలుపుకుపోయారు. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ అభియాన్, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, సంస్కరణలకు పెద్దపీట వేయడం, ప్రైవేటీకరణకు ప్రోత్సాహం వంటి వాటితో పాలనపై మొదటి 5 ఏళ్ల కాలంలో తన మార్కు చూపించారు మోదీ. విదేశాంగ విధానంలో భారత్ ను బలంగా తీర్చిదిద్దారు. విస్తృత విదేశీ పర్యటనలు, పెట్టుబడుల ఒప్పందాలతో అంతర్జాతీయంగా భారత్ కు ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈ విజయాలు 2019లో సైనికులపై జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారంగా చేపట్టిన బాలాకోట్ దాడులు వంటివన్నీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓ వ్యక్తిలా కాకుండా తిరుగులేని శక్తిలా నిలిపాయి. దేశవ్యాప్తంగా కమల దళానికి ఓట్ల వర్షం కురిసింది. బీజేపీ ఆధిపత్యం ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో ఓట్ల వరద పారింది. ఫలితంగా బీజేపీ 303 సీట్లు సాధించి అంచనాలను తలకిందులు చేసింది. 1984లో 2 సీట్లు సాధించిన బీజేపీ తర్వాత కాలంలో అధికారం సంపాదించినప్పటికీ అతిపెద్ద పార్టీగా నిలవడానికి మోదీకున్న ప్రజా ఆకర్షణ, ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణం. భారీ సీట్లతో గెలిచిన తర్వాత కూడా బీజేపీ మిత్రపక్షాలను దూరం పెట్టలేదు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకునే సాగింది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ చిరకాల లక్ష్యాల సాధన దిశగా ప్రధాని మోదీ అడుగులు వేశారు. ఆర్టికల్ 370 ఎత్తివేత, అయోధ్యలో రామాలయం నిర్మాణం, సిఏఏ వంటివి ఆచరణ సాధ్యం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు, కొత్త పార్లమెంటు భవనం, మహిళా రిజర్వేషన్ల వంటివి చేసి చూపారు. స్వతంత్ర బలమైన విదేశాంగ విధానంతో అమెరికా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో భారత్ ను నిలబెట్టారు. భారత్ వ్యతిరేక ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలకు బుద్ధి చెప్పారు.
మొత్తంగా కొత్త ఇండియాగా భారత్ను తీర్చిదిద్దారు. పాలనాపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేశారు. కాంగ్రెస్ ముక్తు భారత్ నినాదంతో బీజేపీని ఆసేతు హిమాచలం అధికారంలో తెచ్చే ప్రయత్నాలు చేశారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని రాష్ట్రాల్లోనూ బీజేపీకి అధికార పీఠం కట్టబెట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో కాషాయ దళాన్ని పరుగులు పెట్టించారు. సొంతంగా 370 సీట్లు సాధించడం లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగారు. ఇక్కడే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో కలిసి తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వాలు ఉండినా ఆయన 3వ టర్మ్ సాధించాడంటే ఆయనకు వచ్చిన అదృష్టం ఏంటంటే ఈ మొదటి 2 టర్మ్స్, ఈ టర్మ్స్ కూడా దేశంలో ఆయనకున్న స్థాయి నాయకుడు అపోజిషన్లో ఎవరు లేరు. ఒక్కో రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాంతీయ నాయకుడు ఉన్నారు. అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, మమతా బెనర్జీ బెంగాల్లో అలా ఉండిన, స్టాలిన్ తమిళనాడులో, కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి మంచి ప్రాముఖ్యత ఉండటం. కానీ దేశవ్యాప్తంగా అందరినీ కలిపి నిలబడి ప్రజల్లో కూడా విశ్వాసం తీసుకొచ్చేది ఎవరు కనపడలేరు. అందువల్ల 3వ టర్మ్ నరేంద్ర మోడీకి దక్కింది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఓ జాతీయ పార్టీ 2 సార్లు వరుసగా అధికారంలో ఉండి 3వసారి మళ్లీ గెలవడం ఆషామాషి వ్యవహారం కాదు. అది కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉన్నప్పుడు గెలుపు అంత తేలిక కాదు. 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రభుత్వ వ్యతిరేకత సహజ అంశం. ఇక్కడే ప్రధాని మోదీ అత్యంత తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక పక్క సొంతంగా 370, కూటమిగా 400 సీట్లు గెలవడమే లక్ష్యమని ప్రకటిస్తూనే, మరోపక్క ముందు జాగ్రత్తగా కొత్త పొత్తుల వేటలో పడ్డారు. ఓట్లు రాబట్టుకునేందుకు అంచనాలకు అందని రాజకీయ సమీకరణాలు వేసి సఫలీకృతమయ్యారు. మోదీ 3.0లో కొత్తగా పొత్తు పెట్టుకున్న పార్టీలకు వచ్చిన సీట్లు, తద్వారా బీజేపీ పొందిన ఓట్లే కీలకంగా మారాయంటే మోదీ ముందు చూపు ఎలా ఉందో, రాబోయే పరిణామాలను ఎంత చక్కగా అంచనా వేశారో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ కేంద్రంలో 2వసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని హెచ్చరిస్తూ కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. రిజర్వేషన్ల అమలుపై ఎన్నడూ లేని స్థాయిలో చర్చ జరిగింది. అసలు మోదీ మరోసారి ప్రధాని అయితే దేశంలో జరిగే చివరి ఎన్నికలు ఇవేనని ప్రతిపక్షాలు జోస్యం చెప్పాయి. మరి ఇలాంటి విపరీత ప్రచారాన్ని సైతం దాటుకుని బీజేపీ కొన్ని రాష్ట్రాలను ఎలా క్లీన్ స్వీప్ చేయగలిగింది? జాతీయ స్థాయిలో వరుసగా 2 సార్లు అధికారంలో ఉండి కరోనా కల్లోలాన్ని తట్టుకుని కూడా బీజేపీ 240 సీట్లు ఎలా సాధించగలిగింది? మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం కలగడానికి కారణాలేంటి? మోదీని ఇండియా ముఖచిత్రంగా ప్రపంచ దేశాలు ఎందుకు చూస్తున్నాయి? 2004-2014 మధ్య 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిపై అవినీతి, శాంతి భద్రతల నిర్వీర్యం వంటి ఆరోపణలతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ భారీ వ్యతిరేకత తర్వాత అధికారంలోకి రావడం, ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ ఉండడంతో 2014-2019 మధ్య మోదీ ప్రభుత్వ పాలన నల్లేరు మీద నడకలా సాగిపోయింది. 2019-2024 మధ్య మాత్రం భారీ మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్టికల్ 370 ఎత్తివేత, ట్రిపుల్ తలాక్ రద్దు వంటివి సాఫీగానే సాగినా వ్యవసాయ చట్టాల అమలు, సిఏఏ, కామన్ సివిల్ కోడ్ వంటివి అమలు అనుకున్నంత తేలిగ్గా సాధ్యం కాలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. సిఏఏ అమలును వాయిదా వేయాల్సి వచ్చింది. కామన్ సివిల్ కోడ్ ఎన్నికల ముందు మాత్రమే తెరపైకి వచ్చింది. వీటన్నింటికీ తోడు కరోనా రూపంలో అసలైన సవాల్ ఎదురైంది. సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి వచ్చింది. కరోనాతో ఆర్థికాభివృద్ధిపై పెను ప్రభావం పడింది. ధరలు అదుపు తప్పాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే ఈ సవాళ్లన్నింటినీ ప్రధాని మోదీ చాకచక్యంగా అధిగమించారు. సమయానుకూల నిర్ణయాలతో దేశం సంక్షోభం బారిన పడకుండా నివారించారు. పొరుగు దేశాలు శ్రీలంక, పాకిస్తాన్కు ఎదురైన దుస్థితి భారత్కు రాకుండా అడ్డుకున్నారు. మొదటి దఫాలో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా వంటి ఫలితాలు
ప్రభావం చూపాయి. మరోపక్క విదేశాంగ విధానంతో అంతర్జాతీయ భారత్ను బలీయంగా మార్చారు. పాకిస్తాన్ సైతం భారత్ను ప్రశంసించే స్థితిలోకి తీసుకెళ్లారు. సంస్కరణలను వేగవంతం చేసి సంపద సృష్టించారు. విశాలమైన రహదారుల నిర్మాణం, వందే భారత్ రైళ్లు, డిజిటల్ లావాదేవీలు, పారిశ్రామిక రంగాలకు ప్రోత్సాహం వంటి వాటితో ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపారు. ఫలితంగా కొత్త ఇండియా ఆవిర్భావానికి బాటలు వేశారు. అయితే 10 ఏళ్లు వరుసగా అధికారంలో ఉండడంతో పాటు మతానికి ప్రాధాన్యత పెరిగిందన్న ఆరోపణలు, సంపద అందరికీ సమానంగా పంపిణీ కావడం లేదన్న విమర్శలు, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కొరత, రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడం, అదే పనిగా జరిగిన సిబిఐ, ఐటీ దాడులు వంటివి బీజేపీపై ఊహించిన దానికన్నా వ్యతిరేకతను పెంచాయి. అవినీతి ఆరోపణలు ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవడం, పాలన ఒకే చోట కేంద్రీకృతమైందన్న భావన వంటివి విమర్శకులకు పని కల్పించాయి. సొంతంగా 370 సీట్లు సాధించడమే లక్ష్యమని ఎన్నికల కురుక్షేత్రంలో దిగినప్పటికీ ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన ప్రధాని మోదీ పొత్తుల విషయంలో ఎవ్వరికీ అందని ఎత్తులు వేశారు. ఆయన వ్యూహాలతో ఒకే దెబ్బకు 2 పిట్టలన్న చందంగా ఎన్డీఏ కూటమి బలపడడంతో పాటు ఇండియా కూటమి బలహీనపడి మూడోసారి మోదీ దేశ ప్రధాని అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేసింది. యూపీఏ కూటమి ఇండియాగా పేరు మార్చుకుని అనేక పార్టీలను కలుపుకుపోయింది. ఆ కూటమి ఏర్పాటైనప్పుడు బలంగానే కనిపించింది. అయితే ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి ఒకే ఒక్క తేడా ప్రధాని మోదీ. ఆ ఒక్క తేడానే బీజేపీని మరోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టింది. ఇండియా కూటమి గెలిస్తే దేశ ప్రధాని ఎవరో ఎవ్వరికీ తెలియదు. చెప్పే ధైర్యం కూడా కూటమిలోని పార్టీలకు లేదు. ఇంకా చెప్పాలంటే ఇండియా కూటమిలో ఉన్న ప్రతి పార్టీ అధినేత ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నవారే. అలాగే ఇండియా కూటమిలో ఎందరున్నా ఆ కూటమి ముఖ చిత్రంగా కనిపించేది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తే ఒప్పుకోవడానికి కూటమిలోని ఏ పార్టీ సిద్ధంగా లేని విచిత్ర పరిస్థితి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నప్పటికీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా హస్తం పార్టీ బయటకు చెప్పలేకపోయింది. ఇక మిగిలిన పక్షాల నోటి వెంట రాహుల్ మాటే రాలేదు. అదే సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీనే అని అందరికీ తెలుసు. మోదీ అభ్యర్థిత్వంపై ఎన్డీఏలోని పక్షాలన్నింటికీ ఏకాభిప్రాయం ఉంది. అసలు తనను తాను గ్యారెంటీగా చూపి మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ తేడా ఎన్నికల ఫలితాలపై సుస్పష్ట ప్రభావం చూపింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీకి భారీగా సీట్లు కట్టబెట్టింది. బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వాలు ఉండినా ఆయన 3వ టర్మ్ సాధించాడంటే ఆయనకు వచ్చిన అదృష్టం ఏంటంటే ఈ మొదటి 2 టర్మ్స్, ఈ టర్మ్స్ కూడా దేశంలో ఆయనకున్న స్థాయి నాయకుడు అపోజిషన్లో ఎవరు లేరు. ఒక్కో రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాంతీయ నాయకుడు ఉన్నారు. అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, మమతా బెనర్జీ బెంగాల్లో అలా ఉండిన, స్టాలిన్ తమిళనాడులో, కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి మంచి ప్రాముఖ్యత ఉండటం. కానీ దేశవ్యాప్తంగా అందరినీ కలిపి నిలబడి ప్రజల్లో కూడా విశ్వాసం తీసుకొచ్చేది ఎవరు కనపడలేరు. అందువల్ల 3వ టర్మ్ నరేంద్ర మోడీకి దక్కింది. బీజేపీలో, ఎన్డీఏలో ఎంతమంది నేతలున్నా ప్రధాని మోదీనే ఆ పార్టీకి, కూటమికి స్టార్ క్యాంపెయినర్. వికసిత భారత్ తన లక్ష్యమని, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా తీర్చిదిద్దుతాను అని ప్రధాని ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రకటించారు. 10 ఏళ్లలో భారత్ సాధించిన వాటన్నింటిపైన ప్రచారం జరిపారు. ఇండియా న్యూ ఇండియాగా ఎలా రూపాంతరం చెందిందో పూసగుచ్చినట్టు వివరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, సోలార్ వ్యవస్థ, ఏఐ వంటి వాటిలో భారత్ ముద్ర ఎలా ఉండబోతుందో చెప్పారు. భారత్ను 10 ఏళ్ల కాలంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా మార్చామో, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రానున్న రోజుల్లో ఎలా మారుస్తామో వెల్లడించారు. 2014కు ముందు, తర్వాత కాలాన్ని పోలుస్తూ ప్రసంగాలు జరిపారు. విదేశాంగ విధానం గురించి, భారత్ వ్యతిరేక శక్తులను మట్టుబెట్టడం గురించి మాట్లాడారు. విమర్శలు వచ్చినప్పటికీ హిందూ ముస్లిం రాజకీయాల గురించి మాట్లాడారు.
మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఉన్నది ఉన్నట్లుగా, చేసింది చేసినట్లుగా లక్ష్యాలను అర్థమయ్యేలా ప్రధాని వివరించిన తీరు ప్రజల్లోకి బాగా వెళ్ళింది. బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, ఇవే చివరి ఎన్నికలవుతాయని, రిజర్వేషన్లు ఉండబోవని కాంగ్రెస్ చేసిన వ్యతిరేక ప్రచారం కన్నా ప్రధాని మోదీ తన పాలన గురించి తాను చెప్పుకున్న సానుకూల ప్రచారం ఓటర్లపై ప్రభావం చూపింది. భవిష్యత్తుకు మోదీ గ్యారంటీ అన్న నినాదం ఎక్కువ మందికి నమ్మకం కలిగించింది. ఫలితంగా నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు మోదీ. ఎవరైనా బలంగా ఉన్నప్పుడు భవిష్యత్తులోనూ బలంగానే ఉంటామన్న నమ్మకం కలిగినప్పుడు వెనుక ముందు ఆలోచించుకోరు. మరోలా జరిగితే అన్న ఊహను దరిచేరనియ్యరు. లక్ష్యాన్ని సాధించేసినట్టేనన్న ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు అస్సలు చేయరు. కానీ అందరికీ మోదీకి ఉన్న తేడా అదే. 303 సీట్లతో సొంతంగా మెజార్టీ ఉన్నప్పుడే బీజేపీ సునాయాసంగా నిర్దేశిత లక్ష్యం 370 సీట్లు సాధించగలదన్న అంచనాలు వెలువడుతున్నప్పుడే మోదీ మరో కోణాన్ని ఆలోచించారు. అన్ని ఉన్నాయన్నా వస్తాయన్నా అతిశయానికి పోకుండా ఆచితూచి అడుగులు వేశారు. రాజకీయాల్లో మనం బలంగా ఉండటం ఎంత ముఖ్యమో ప్రత్యర్థి బలహీనంగా ఉండడము ఉంచడము అంతే ప్రధానమన్న సూత్రాన్ని వంట పట్టించుకుని వ్యూహాలు రచించారు. ఫలితంగా మూడోసారి దేశ ప్రధాని అయ్యారు. మూడో విడత ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే క్రమంలో మోదీ ఒక్కో ఇటుగా పేర్చిన తీరు తలపండిన రాజకీయ విశ్లేషకుల అంచనాలను సైతం తలకిందులు చేసేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మూడోసారి ప్రధాని అవడానికి ఏకైక కారణం మోదీనే. దేశ ప్రధానిగా సాధించిన విజయాలే కాదు, అంచనాలకు అందని రీతిలో ఆయన వేసిన రాజకీయ అడుగులే ఆయన సరికొత్త చరిత్ర సృష్టించడానికి కారణమయ్యాయి. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టింది మోదీని. కానీ నెహ్రూ కాలంతో పోలిస్తే ఇప్పటి రాజకీయ వాతావరణం పూర్తి భిన్నం. నెహ్రూ, మోదీ సామాజిక నేపథ్యాలు, రాజకీయ అడుగులు కూడా భిన్నమైనవే. నెహ్రూ సంపన్న కుటుంబానికి చెందినవారు. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం ఘనత మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ ఖాతాలో పడింది. ప్రతిపక్షం బలహీనంగా ఉంది. గాంధీజీ మరణం తర్వాత నెహ్రూ భారత రాజకీయ ముఖ చిత్రంగా మారారు. అప్పటికి దేశంలో పార్టీ అంటే కాంగ్రెసే, రాజకీయ నేత అంటే కాంగ్రెస్ నాయకుడే. అలా పరిస్థితులన్నీ పూర్తి సానుకూలంగా ఉన్నప్పుడు నెహ్రూ వరుసగా ప్రధానిగా ఉన్నారు. కానీ మోదీ అలా కాదు. ఆయన ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. చాయ్ వాలాగా గుర్తింపు పొందారు. కూటమిగా అయినా ప్రతిపక్షం బలంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ దేశ ప్రధానిగా మూడోసారి ఎన్నికవడం భారతదేశ చరిత్రలోనే కాదు, ఆధునిక ప్రపంచంలోనూ అతిపెద్ద విప్లవం. మూడోసారి దేశ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించడానికి కావలసిన పరిస్థితులను మోదీ స్వయంగా సృష్టించుకున్నారు. తనంత తానుగా బాటలు వేసుకున్నారు. ప్రధానిగా సాధించిన పరిపాలనా విజయాలను ఆలంబనగా చేసుకోవడంతో ఆగిపోలేదు. రాజకీయ నాయకుడిగాను చాతుర్యం ప్రదర్శించారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఇండియా కూటమిగా ఏర్పడినప్పుడు అనేక విశ్లేషణలు సాగాయి. కూటమి కొంత బలంగా కనిపించినప్పటికీ దేశ ప్రజలు ఆ కూటమిని పెద్ద పోటీదారుగా భావించలేదు. దీనికి కారణం మోదీ మేనియానే. ప్రధానిగా మోదీ ప్రజా ఆకర్షణ ముందు ఇండియా కూటమి నిలువలేదని, నిలువబోదని అంతా భావించారు. కానీ రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన ప్రధాని మోదీ మాత్రం నాణ్యానికి మరో కోణం ఆలోచించారు. ఇండియా కూటమిని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేదు. తన బలం ఎంతో గ్రహించినట్టే ప్రత్యర్థి బలహీనత ఏంటో కూడా గుర్తించారు. అతి విశ్వాసానికి పోకుండా ఇండియా కూటమిని కకావికలం చేసే దిశగా ఆచితూచి అడుగులు వేశారు. ఫలితమే
సరిగ్గా ఎన్నికలకు ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఇండియా కూటమిని వీడడం, ఆ కూటమి ఏర్పాటులో అత్యంత కీలకంగా వ్యవహరించి అందరినీ ఒక్కచోటికి చేర్చిన నితీష్ కుమార్నే ఎన్డీఏ వైపుకు తిప్పుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చి ఎన్నికలకు ముందే ఘన విజయం సాధించారు. నితీష్ విషయంలో ప్రధాని మోదీ ఏమాత్రం భేషజాలకు పోలేదు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో పట్టువిడుపులు ప్రదర్శిస్తారు. బీహార్లో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ తో జేడీయూ జతకట్టినప్పటికీ తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలిసిన మోదీ నితీష్ కుమార్ పై పగ ప్రతీకారాల జోలికి పోలేదు. బీజేపీ నిర్దేశిత లక్ష్యం 370 సునాయాసంగా సాధిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నప్పటికీ అతిశయం ప్రదర్శించకుండా జేడీయూను ఎన్డీఏలో భాగస్వామిని చేసుకున్నారు. అలాగే ఎన్నికలకు ఏడాది ముందు బీహార్లోనే లోక్ జనశక్తి పార్టీని ఎన్డీఏలో చేర్చుకున్నారు. కర్పూరి ఠాకూర్ కి సరిగ్గా ఎన్నికలకు ముందు భారతరత్న ప్రకటించి బీహారీ ఓటర్లు కూటమి వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయ లోక్ దళ్ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారు. అప్పటిదాకా ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆర్ఎల్డీ సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్డీఏలో చేరింది. చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించడంతో ఆయన మనువడు అజిత్ చౌదరి వ్యూహం మార్చుకుని ఎన్డీఏలో చేరారు. ఆర్ఎల్డీ లేకపోయుంటే కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మరిన్ని సీట్లు కోల్పోయి ఉండేది. కర్ణాటకలోనూ ఇదే వ్యూహం అనుసరించారు. జేడీఎస్ తో ఎన్నికలకు ముందు కుదుర్చుకున్న పొత్తు ఊహించని ఫలితాలనిచ్చింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టింది. తెలుగు రాష్ట్రాల విషయంలోనూ ప్రధాని మోదీ తిరుగులేని ఎన్నికల ఎత్తుగడలు ప్రదర్శించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం తెలంగాణ ఓటర్లపై ప్రభావం చూపింది. మోదీ విస్తృత ప్రచారం బీజేపీకి ఓట్ల వర్షం కురిపించింది. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ తో సమానంగా బీజేపీ 8 ఎంపీ స్థానాలు సాధించగలిగింది. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేనతో పొత్తు. సరిగ్గా ఎన్నికలకు ముందు 3 పార్టీల మధ్య కుదిరిన పొత్తు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తీవ్ర ప్రభావం చూపింది. అధికార వైసీపీపై ఉన్న వ్యతిరేకతను గమనించి టీడీపీ ఊహించని స్థాయిలో బలపడిందన్న విషయాన్ని గ్రహించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ. అలాగే ఎంపీ స్థానాల విషయంలోనూ టీడీపీతో బేరసారాల్లో వెనక్కి తగ్గలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలోనైనా గెలవని ఆంధ్రప్రదేశ్ లో ఈసారి 6 చోట్ల పోటీ చేసి 3 బీజేపీ విజయం సాధించడానికి పొత్తు సానుకూలతలతో పాటు మోదీ మానియా కారణం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా మద్దతుదారుల నుంచి బీజేపీకి 29 స్థానాలున్నాయి. ఇలా మోదీ ఒకే ఒక్కడుగా సరికొత్త రాజకీయ వ్యూహాలు రచించి సగర్వంగా 3వ దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. దేశ ప్రధానిగా అయినా గుజరాత్ ముఖ్యమంత్రిగా అయినా తిరుగులేని మెజార్టీతో పాలించడమే మోదీకి తెలుసు. బీజేపీకి సరిపడా మెజార్టీ ఉండటంతో మోదీ 1.0, 2.0 ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. కానీ మోదీ 3.0 అందుకు భిన్నం. 240 స్థానాలు సొంతంగా ఉన్నప్పటికీ మిగిలిన 32 స్థానాల కోసం మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. సొంత పార్టీ ప్రభుత్వానికి కాకుండా సంకీర్ణానికి ప్రధాని సారథ్యం వహిస్తున్నారు. ఏకఛత్రాధిపత్యం తరహా పాలనకు అలవాటు పడ్డ ప్రధాని మోదీ సంకీర్ణ ధర్మాన్ని సమర్థవంతంగా పాటించగలరా? వాజ్పేయి తరహాలో నొప్పింపక తానొవ్వక విధానంలో పాలన సాగించగలరా? పట్టు విడుపులు ప్రదర్శిస్తూ అందరినీ కలుపుకుపోతూ సాగే సరికొత్త ప్రధానిగా మోదీ మారగలరా? ప్రధాని మోదీ 2వ విడత పాలన ముగిసేటప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉంది. 2023-24లో జీడీపీ వృద్ధి రేటు 8.2% ఉంది. కరోనా సవాళ్లను అధిగమించి వరుసగా 3 ఏళ్లు 7% వృద్ధి సాధించింది. పన్నుల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది.
పెట్టుబడులు ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. పూర్తి మెజారిటీతో 10 ఏళ్లు పాలన సాగించిన మోదీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని సంస్కరణలు అమలు చేయడంతో ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తోంది. 2013లో ఆర్థిక స్థితి ఆశాజనకంగా లేని దేశాల జాబితాలో ఉన్న భారత్ ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు $290 బిలియన్ నుంచి $648 బిలియన్ పెరిగాయి. ఇప్పుడు 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న లక్ష్యాన్ని ప్రధాని మోదీ నిర్దేశించుకున్నారు. సంకీర్ణ కూటమికి నేతృత్వం వహిస్తున్న ప్రధాని లక్ష్యాలను ఎలా సాధిస్తారు అన్నదానిపైనే అందరి దృష్టి నెలకొంది. కానీ ఏంటంటే సంపద పంపిణీ సరిగ్గా లేకుండా, సంపద భారీ ఎత్తున సృష్టించబడి జనాలకి కూడా దక్కకుండా, జనాల సమస్యలు జీవన ప్రమాణాలు సమస్యల పరిష్కారమై జీవన ప్రమాణాలు పెరగకుండా ఈ సంపద తాలూకు ఉపయోగం లేదన్నది మాత్రం వాస్తవం. కాబట్టి అంటే ఈరోజు తప్పకుండా ప్రభుత్వాలు చేస్తున్న దానిలో కేషేప్డ్ గ్రోత్ అనేది ఒకటి వచ్చింది దేశంలో. ముఖ్యంగా బీజేపీ హయాంలో కాకుల్ని కొట్టి గద్దలకేసినటువంటి ఆర్థిక విధానాల్లో డిమానిటైజేషన్, జీఎస్టీ లాంటి అవకతవక ఆర్థిక విధానాల క్రమంలో ధనవంతులకు ఎక్కువ అనుకూలమైన విధానాలు PLI అవటం కానీ 10 ఏళ్ల పాలనా కాలంలో ప్రధాని సంస్కరణలకు పెద్దపీట వేశారు. పెట్టుబడుల ఉపసంహరణ, పరిశ్రమల ఏర్పాటుకు భూముల సేకరణ వంటి విషయాల్లో స్వేచ్ఛగా వ్యవహరించారు. వాటిని కొనసాగించడంలోనూ, ప్రైవేటీకరణను మరింతగా పరుగులు పెట్టించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ కూటమి ప్రధానిగా మోదీ ప్రణాళికలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. ఇక బీజేపీ సొంత బలంతో ప్రభుత్వాన్ని నడిపించిన మోదీ మిత్రపక్షాల సహకారంతో నడిచే ప్రభుత్వాధినేతగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీజేపీ చిరకాల లక్ష్యాలైన CAA అమలు, కామన్ సివిల్ కోడ్ వంటి వాటిలో మిత్రపక్షాల అభిప్రాయాలకు తలొగ్గాల్సి ఉంటుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, 2 విడతల ప్రధానిగా ఉన్నప్పుడు మోదీ అనేక విషయాల్లో దూకుడు ప్రదర్శించారు. మిత్రపక్షాలు, ప్రతిపక్షాల అభిప్రాయాలతో పని లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ను అంతర్జాతీయంగా శక్తిమంతంగా మార్చడానికి, ప్రపంచ దేశాల్లో భారత్ ముఖ చిత్రంగా మోదీ కనిపించడానికి తిరుగులేని బలంతో ఎక్కడా వెనక్కి తగ్గకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడమే కారణం. కానీ ఈసారి ప్రధాని మోదీ ప్రతి విషయంలో సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోలా మిత్రపక్షాలతో కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మోదీ అలా వ్యవహరించగలరా అన్నదానిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఆ అనుమానాలను రాజకీయ నిపుణులు తోసిపుచ్చుతున్నారు. చంద్రబాబు నాయుడు అయినా, ఏక్నాథ్ షిండే అయినా, నితీష్ కుమార్ అయినా వాళ్ళు ఎంపీలు గెలిచారంటే మోడీతో కూటమిలో ఉన్నారు కాబట్టి కూడా అని ఓట్లు వచ్చింది. అది మనం మర్చిపోకూడదు. వాళ్ళు స్వయంగా వచ్చి ఎలక్షన్ అవ్వాక కలవలేదు. ఎలక్షన్ మొదలే నరేంద్ర మోడీతో కూటమి కోరి నరేంద్ర మోడీ ఇమేజ్ వల్ల వాళ్ళకి ఓట్లు వచ్చింది. సో అందువల్ల ఏ రకంగా అడ్జస్ట్ వాళ్ళు అవ్వటానికి ఏదో పదవి ఇవ్వలేదని దానికి ప్రాబ్లమ్స్ ఉందో, నరేంద్ర మోడీ కూడా కోలీషన్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఆల్రెడీ చూపెట్టాడు. ఎన్నికలకు ముందు కీలకమైన పొత్తులు కుదుర్చుకోవడంలో ప్రధాని ఎంతో రాజకీయ చతురత ప్రదర్శించారు. టీడీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ, లోక్ జనశక్తి వంటి పార్టీల విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించారు. ఎన్డీఏ బలం పెంచడంలోనే అంత సంయమనంతో ఉన్న ప్రధాని సంకీర్ణ కూటమి విషయంలో ఎంతో పరిణితితో వ్యవహరిస్తారని, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో మోదీకి తెలుసు అని, పరిస్థితులకు అనుగుణంగా ఆయన తనను తాను మార్చుకోగలరు అని, అందరినీ కలుపుకుపోయి 5 ఏళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా పాలన సాగిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానిగా 3వ విడత పాలనలో కొత్త మోదీ కనిపిస్తారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.